ఒకప్పుడు ప్రశాంత జీవనానికి చిరునామాగా ఉండే విశాఖ నగరం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా నిలుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా విశాఖ జీవీఎంసీ గాజువాక పరిధిలోని కూర్మన్నపాలెంలో ఘరానా మోసం వెలుగు చూసింది. కారుకు నెల నెల అద్దె చెల్లిస్తామని మాయమాటలు చెప్పి మోసాలకు పాల్పడుతున్న భార్యాభర్తలను దువ్వాడ పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి డీసీపీ తుహాన్ సిల్హా మాట్లాడుతూ, కూర్మన్నపాలెంకు చెందిన ఫార్మా ఉద్యోగి బుద్ధ వీర మణికంఠ తన ఉద్యోగం చేసుకుంటూ అదనపు ఆదాయం కొరకు కారును కొనుగోలు చేసి ఖాళీ సమయాల్లో కారును తిప్పుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో కారు ఈఎంఐలకు సక్రమంగా కట్టలేక కారు విక్రయానికి నిర్ణయించుకొని OLX యాప్ ద్వారా ఆన్లైన్లో తన వాహనాన్ని విక్రయానికి పెట్టాడు. ఈ ప్రకటన చూసి మాల్కాపురానికి చెందిన భార్యాభర్తలు ఎర్రపల్లి రవీంద్ర, రూపాశ్రీలు బుద్ధ వీరమణకంఠను కలిశారు. కారు అమ్మటం ఎందుకు, మాకు కారు ఇస్తే నెలకు 25,000 అద్దె ఇస్తామని, మేము కారును తిప్పుతామని నమ్మబలికారు. కారును తీసుకొని ఒక నెల 25,000 అద్దెను వీరమణికంఠకు ఇచ్చారు. రెండో నెల నుండి ఫోన్ లిఫ్ట్ చేయటం మానేశారు. వారి ఇంటికి వెళితే తాళం వేసి ఉంది. నెలకు ఇవ్వాల్సిన డబ్బును కూడా ఇవ్వకపోగా మాది సొంత ఇల్లు, ఆఫీసు ఉందని తీయని మాటలు చెప్పారే గాని వాయిదాలు చెల్లించడం లేదు. దీంతో కారు యజమాని తన కారు ఎక్కడ ఉందో GPS ద్వారా విచారించగా అనకాపల్లి జిల్లా కాకరాపల్లి వెళ్లి వాకబు చేయగా ఆ గ్రామంలో ఉన్న ఓ ఫైనాన్స్ వ్యాపారి వద్ద రవీంద్ర, రూపాశ్రీలు కారును తాకట్టు పెట్టి 2.5 లక్షలు తీసుకొని ఉడాయించినట్లు నిర్ధారించుకున్నారు. దీంతో మోసపోయానని గ్రహించిన వీరమణికంఠ ఈ నెల 16న దువ్వాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన దువ్వాడ పోలీసులు సోమవారం రవీంద్ర, రూపశ్రీలను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కాగా ఇదే తరహాలో విశాఖ నగరంలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కార్లను, గాజువాక పరిధిలో ఓ కారును ఇలానే తస్కరించి భార్యాభర్తలు మోసాలకు పాల్పడినట్లు డీసీపీ తుహాన్ సిల్హా తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను తుహాన్ సిల్హా IPS డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోన్ 2 విశాఖపట్నం సిటీ. ఈరోజు మీకు పిలవడానికి కారణం ఏమంటే, మన దువ్వాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మంచి కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇట్స్ అ చీటింగ్ అండ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేసు. దీనికి ఫ్యాక్ట్స్ మీ అందరికీ తెలియజేస్తాను. మనకి 14th తారీఖున ఆన్ సెప్టెంబర్ ఆఫ్ 2024 రాత్రి 9 PM ఒక కంప్లైంట్ వచ్చింది ఫ్రమ్ కంప్లైనెంట్ వీర మణికంఠ గారు. అతనే రెసిడెంట్ ఆఫ్ కురుమన్నపాలెం, దువ్వాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్. అతను ఏమన్నారు, he's working as a mechanical engineer in Loris factory in Parwada of Anakapalli district. అతనే 2023 సంవత్సరంలో ఒక 14 lakhs వర్త్ ఆఫ్ కార్ మారుతి ఎర్టిగా ZXi ప్లస్ వైట్ కలర్ కార్ పర్చేస్ చేశారు విత్ AP రిజిస్ట్రేషన్. దాని తర్వాత అతనే EMI కట్టలేకపోయారు. దానికోసం అతని OLXలోనే ఒక యాడ్ పెట్టారు టు సేల్ ద వెహికల్. అప్పుడు ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్, బేసికలీ టూ పీపుల్, వన్ హస్బెండ్ అండ్ వన్ వైఫ్ OLX యాడ్ చూసి వాళ్ళని అప్రోచ్ అయ్యారు. దెన్ దే క్లెయిమ్ దట్ దే బిలాంగ్ టు వన్ లక్కీ అసోసియేట్ కంపెనీ. దాంతోనే వాళ్ళు